వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. ఈ రోజు మన మధ్య తెలంగాణలోని ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ప్రముఖ నాయకుడిగా ఉన్నటువంటి నందీశ్వర్ గౌడ్ గారితో ఈ రోజు హాట్ సీట్. ఇలాంటి యాక్టివ్ లీడర్స్, మీరు ఒక గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం, మీరు ఈ జరుగుతున్న అన్యాయాల గురించి అని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మీలాంటి వాడు కూడా అని నవ్వుకుంటున్నారు. ఇలా ప్రజలు ఏమంటున్నారు, అరే అక్కడ కేసీఆర్ కరప్షన్ తక్కువ చేసినట్టుండే ఇవాళ వీళ్ళ కరప్షన్ అంటే మీ భారతీయ జనతా పార్టీ, మీ నాయకులు అందరూ చూస్తూ ఉంటారనమాట. అదేనండి, ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాల పాటు ఆయన కరప్షన్ చేశాడని మీరే చెబుతున్నారు. సుధాకర్ అన్న, మీరు చూస్తా ఉన్నారు. ఏం చూస్తలేమన్నా, మేము అన్ని స్టడీ చేస్తున్నాము. టీఆర్ఎస్ ఎక్కడ పోరాడేది? మరి ఆ రోజు బండి సంజయ్ గారు దీని అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రానికి అద్భుతంగా నడిపిస్తున్న తీరు చూసి డెఫినెట్ గా బీజేపీ వచ్చేస్తారు అందరూ అనుకున్నాం. మరి ఆయన ఎందుకు సడన్ గా మార్చారంటారు? మీరు చెప్పండి, నిజం చెప్పండి. అది చాలా కారణాలు ఉన్నాయండి దాన్ని మార్చడానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వన్ సైడ్ గేమ్ ఆడుతున్నాడు తెలంగాణలో. ఏమంటే ఆయన ఇష్టం వచ్చినట్టుగా ముందుకు వెళ్తున్నాడని అందరూ అంటున్నారు. నిన్న మనం చూస్తే సినిమా వాళ్ళ గురించి కూడా ఆయన గట్టిగా వన్ సైడ్ వెళ్ళిపోతున్నారు. మరి మీ పార్టీ ఇప్పుడు ఎందుకని దీన్ని తీవ్రంగా ఎందుకు ప్రతిఘటించట్లేదు? కారణం కదా, ఇవాళ సినిమా వాళ్ళ మీద ఫస్ట్ ప్రతిఘటించింది. ఇప్పుడు మరి మీ పార్టీ ఏంటి? అల్లు అర్జున్ భుజాన్ని వేసుకుని వెళ్తున్నారు. భుజానే వేసుకోవాలి, న్యాయం చేస్తున్నాం మేము. నందీశ్వర్ గౌడ్ గారు ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఏమేం చేశారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వచ్చారు? తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయన శిష్యుడైన మహిపాల్ రెడ్డి ఏ రకమైన అన్యాయాల అక్రమాలు చేస్తున్నాడు? ఎలా ఎన్ని వేల కోట్లు సంపాదించాడు? కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలు, అలాగే ఆయన ఒక ఛాలెంజ్ కూడా చేశాడు, రాబోయే రోజుల్లో ఇది కానీ జరగకపోతే నేను మన పార్టీ నుంచి కాదు రాజకీయాల నుంచి తొలగుతానని. అదేంటో కూడా మీరు హాట్ సీట్ కార్యక్రమంలో అందరూ చూస్తారని. హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ ఈ సోమవారం ఉదయం 10 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.